నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్ని రాసుకుంటున్నాం, అన్ని చూస్తా ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రం అంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది? మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. పాలనలో అధికారులు భాగం కాదా? పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, కుక్క నాడించకూడదు. ఒక్క నిమిషం, నేను మీతో సంవాదానికి రాలేదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే, ఇప్పుడే నేను చెప్పాను కదా కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను. ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి? అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళ ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది? అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా? ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఎస్, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా, అంతకంటే ఎక్కువ అభిమానంతో ఇవాళ ఎలక్షన్లు కూడా పనిచేసినారు. ఇది వాస్తవం. మా వాళ్ళు బెదిరిస్తున్నారండి ఎలక్షన్ నిలబడ్డ వాళ్ళని. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది గుర్తు చేయకపోతే ఎట్లా? ఏం అలిగేషన్ చేసినాము? ఆయన మీద ఏం అలిగేషన్ చేయలేదు. ఏమన్నామంటే అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారిని అనంత కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూఈ ప్రాపర్టీసు, కాందిశీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదు కానీ బ్రదర్ ఒకటి చెప్తాను. ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి, నేను కాదంటలేదు. వాటి మీద ప్రభుత్వం ఎట్లా స్పందించింది అన్నది పాయింట్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా జరిగినాయి, నేను కాదంటే కొన్ని జరిగినాయి. ఎంత స్విఫ్ట్గా పట్టుకున్నాం వాళ్ళని, ఎంత స్విఫ్ట్గా పనిష్ చేసాం. ఇప్పుడే నేను దిశ ఎన్కౌంటర్ గురించి చెప్పాను, దిశ సంఘటన గురించి చెప్పాను. ఏం జరిగింది? ఎంత స్విఫ్ట్గా గవర్నమెంట్ స్పందించింది. అట్లాగే ఈ రోజు కూడా నేను అనేది 32 గంటలు అయిపోయిందండి సంఘటన జరిగి. ఒక్క మంత్రికి టైం లేదా? జిల్లాలో ఎంతమంది ఉన్నారు మంత్రులు? 3 ఉన్నారు. ఒక్కరికి సమయం దొరుకుతలేదు ఇక్కడికి వచ్చేందుకు.
ఒక్క బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో వచ్చి చూడడానికి అవసరం లేదా? ఇదేనా మరి ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి, ప్రజలకు ధైర్యం చెప్పే పద్ధతి? ప్రభుత్వ స్పందన కొరవడింది, ప్రభుత్వంలో చలనం కొరవడింది, ప్రభుత్వంలో మానవత్వం కొరవడ్డది, ప్రభుత్వంలో ధైర్యం చెప్పే గుణం కొరవడ్డది. అది మా బాధ. ఇప్పుడేం ఎన్నిక లేదు, ఇంకోటేమీ లేదు కదా బ్రదర్. డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు భాస్కర్? అది 2.5 ఏళ్ళు దాటిపోయింది. 2 ఏళ్ళని డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు? చెప్పినాం కదా బ్రదర్, కన్స్ట్రక్టివ్ గా ఏం చెప్పినాం? మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే కన్స్ట్రక్ట్ చేయవా అని చెప్పినాం. ఆయన చేస్తలేడు, డిస్ట్రక్టివ్ మనిషి ఆయన. ఇల్లు గులగొట్టుడు తప్ప ఆయన కట్టుడు తెలియదు. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు, కానీ గుంపు మేస్త్రి అంటే కట్టాలి, ఈయనేమో కూలగొట్టేటోడు. తెల్లారు లేసి ఏడ గులగొట్టాలి, ఏ ఇల్లు గులగొట్టాలి, ఏడ బుల్డోజర్ పంపాలి, ఏది ధ్వంసం చేయాలి, ఏ వ్యవస్థను కుప్పగూల్చాలి. నేను అడుగుతున్నా బ్రదర్, రాష్ట్రంలో ఇలా రైతులు రోడ్ల మీద ఎక్కడికక్కడ వడ్లు పోసుకొని, మొక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర అవస్థపడుతున్నాడు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి తిరుగుతున్నాడా గవర్నమెంట్లో?